ప్రేమ విశ్వాన్ని నడిపిస్తుంది అనేది ఎంతవరకు నిజం? వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకొని జీవితాన్ని సాగిస్తే వారి పరిస్థితి ఏమిటి? ఓడిపోయిన ప్రేమికులే కాదు, గెలిచిన ప్రేమికులు కూడా ఉన్నారు. మూర్ఖత్వం కాదు, మూఢత్వం కాదు, ముక్కంటి తత్వం మాది. మేము హిందువులం. ఈరోజు మనం కర్మను జయించే మార్గాన్ని గురించి తెలుసుకుందాం. పాపానాం పాపకర్మాణం వ్యాధి రూపేణ పీడితః అని అంటారు. అంటే మనం చేసే పాపం వ్యాధి అనే రూపంలోకి మారి మన శరీరం, మనస్సు, ఆలోచన విధానం అనేక వ్యాధులచే బాధింపబడటానికి కారణం అవుతుంది అని దీని అర్థం. వ్యాధి అంటే శరీరంతో పాటు మనస్సును కూడా బాధించేది, ఆలోచన విధానంతో జీవితాన్ని కూడా బాధించేది. పాపం అనేది ఏదో ఒక రూపంలో మన బాధకు కారణం అవుతుంది. గత జన్మలో చేసిన పాపం ఈ జన్మలో వెంటాడుతుందా అనే ప్రశ్నకు అవుననే సమాధానం చెప్పవచ్చు. అలాగే మనం చేసే పుణ్యకార్యాలు కూడా మనల్ని కాపాడుతాయి అని నేను కర్మను గురించి, దానిని జయించే మార్గాన్ని గురించి చెబుతున్న సమయంలో ఒకతను నా దగ్గరికి వచ్చాడు. గురువుగారు, నాదో చిన్న సందేహం అన్నాడు. ఏమిటో? సంకోచించకుండా అడుగు అన్నాను. గురువుగారు, ప్రతి సమస్యకు ఏదో ఒక పరిష్కారం ఉంటుంది, పరిష్కార మార్గం ఉంటుంది అంటారు కదా. నా సందేహం ఏమిటంటే, ప్రేమతో దేనినైనా సాధించవచ్చు అంటారు. అలాగే కర్మతో పాపపుణ్యాలు, పాపపుణ్యాలతో కర్మ ముడిపడి జీవన విధానం ఆధారపడి ఉన్నప్పుడు ప్రేమ విశ్వాన్ని నడిపిస్తుంది అనేది ఎంతవరకు నిజం? ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎంతకాలం కలిసి సంపూర్ణ జీవితాన్ని అనుభవించారు? ఒకరి కర్మలో అల్పాయుష్షు ఉంది, మరొకరి కర్మలో పూర్ణాయుష్షు ఉంది. వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకొని జీవితాన్ని సాగిస్తే వారి పరిస్థితి ఏమిటి? అల్పాయుష్షు, పూర్ణాయుష్షు కలవారు పెళ్లి చేసుకున్నారు అనుకోండి. ఇలాంటి జాతకులకు పరిష్కార మార్గం ఏదైనా ఉంటుందా అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు. అతని సందేహాలన్నీ శాంతంగా విన్నాను. ముందే చెప్పానుగా, ప్రతి సమస్యకు పరిష్కార మార్గం ఉంది. ప్రేమిస్తే ప్రాణం ఇచ్చేవాళ్ళు ఉన్నారు, ప్రేమ కోసం ప్రాణత్యాగం చేసేవాళ్ళు ఉన్నారు, ప్రేమ కోసం పగను పెంచుకునే వాళ్ళు ఉన్నారు. ప్రేమ అనే పదానికి సరైన నిర్వచనం ఇది అని చెప్పటానికి వీలు లేని అనిర్వచనీయమైన ఒక మైకం ప్రేమమత్తులో ఉన్నవారికి మన ప్రపంచంలోనే మరో ప్రపంచం ఏర్పడుతుంది. అది ఎవరికి వారికి ఏర్పరచుకున్న స్వంత ప్రపంచం. ప్రేమ అనే ప్రపంచంలోకి అడుగుపెట్టిన వారికి అది తీయనైన బాధలో ముంచి నరకంలో స్వర్గాన్ని, స్వర్గంలో నరకాన్ని మిళితం చేసి తీరని దాహాన్ని రుచి చూపించి చేయని ఎన్నో తప్పులకు కూడా శిక్ష వేస్తూ ఎటూ తేల్చుకోలేని సందిగ్ధ స్థితిలో మనస్సును పడవేసి కాలంతో కలకాలం కథలు కథలుగా పుష్పించే
సుమాల సుధచరితల గాయాలలోంచి మధుర సాగర గీతంలో ఎంతసేపు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా చేసేదే ప్రేమ. అలాంటి ప్రేమలో పడి జీవితాన్ని నాశనం చేసుకున్న వాళ్ళు ఎందరో ఉన్నారు. అలాగే విధితో పోరాడి గెలిచిన వాళ్ళు ఉన్నారు. ఓడిపోయిన ప్రేమికులే కాదు, గెలిచిన ప్రేమికులు కూడా ఉన్నారు. అలాంటి వారిలో ప్రేమ కోసం తన ఆయుష్ను ధారపోసి తన ప్రేయసిని బ్రతికించుకున్న ఒక ముని కుమారుని కథ చెబుతాను, వినండి. పూర్వకాలంలో గోదావరి నది తీరంలో స్థూలకేశుడు అనే ముని ఆశ్రమం ఉండేది. ఆ ఆశ్రమం చుట్టూ అందమైన పుష్పక వనాలు ఉండేవి. ఆ ఆశ్రమంలో గోశాల కూడా ఉండేది. ఆ ఆశ్రమం చుట్టూతా చిన్న చిన్న తండాలు ఉండేవి. ఆ తండాలలో ఉండే ప్రజలు కొందరు స్థూలకేశుడి ఆశ్రమానికి వచ్చి సేవలు చేసుకునేవారు. ఆ తండాలలోని పిల్లలు కొందరు వేదాలు నేర్చుకునేందుకు వచ్చేవారు. స్థూలకేశుడు మాత్రం ఎవ్వరి మనస్సును నొప్పించకుండా తన ఆశ్రమానికి వచ్చిన వారికి జ్ఞానోపదేశం చేస్తూ ఉండేవాడు. మారువేషాలలో యక్ష, కిన్నెర, కింపురుష, గంధర్వులు కూడా ఆ ఆశ్రమానికి వచ్చి పుష్పక వనాలలో విహరించి వెళ్ళేవారు. స్థూలకేశ మహాముని యొక్క బోధనలకు రురుడు అనే బాలుడు ఆకర్షితుడై స్థూలకేశ మహామునికి సేవలు చేస్తూ అతని వద్ద విద్యాభ్యాసం చేసుకుంటూ స్థూలకేశుడి అనుగ్రహాన్ని పొందినవాడై వేదాలలోని రహస్యాలతో పాటు అనేక సిద్ధులను సాధించుకున్నాడు. ఒకరోజు స్థూలకేశుడి ఆశ్రమానికి మారువేషంలో విశ్వావసుడు అనే గంధర్వరాజు, మేనక అనే అప్సర అక్కడికి వచ్చి పుష్పక వనాలలో కొంతకాలం గడిపి వీరిద్దరికీ ఒక కుమార్తె జన్మించగానే ఆ కుమార్తెను స్థూలకేశుడి ఆశ్రమంలో వదిలి వెళ్ళిపోయారు. స్థూలకేశుడు ఆ పాపకు ప్రమద్వర అనే నామకరణం చేశాడు. స్థూలకేశుడి ఆశ్రమంలో పెరుగుతున్న ప్రమద్వరకు రురుడితో స్నేహం ఏర్పడింది. అది గమనించిన స్థూలకేశుడు తన దివ్య దృష్టితో ప్రమద్వర అల్పాయుష్కురాలు అని తెలుసుకొని రురుడిని పిలిచి, వత్స, నేను నీకో మంత్రోపదేశం చేస్తాను. కొంతకాలం నీవు తపోవనానికి వెళ్ళి ఈ మంత్రసిద్ధిని సాధించుకొని సిద్ధి పొందిన తర్వాత ఈ ఆశ్రమానికి రా అంటూ మంత్రోపదేశం చేసి తపోవనానికి వెళ్ళమని ఆదేశించాడు. అలా చాలా సంవత్సరాలు తపస్సు చేసుకొని మంత్రసిద్ధి సాధించుకొని స్థూలకేశ మహాముని ఆశ్రమానికి వచ్చాడు
రురుడు సౌందర్యవతి అయిన ప్రమద్వరను చూసి ప్రేమించాడు. ప్రమద్వర కూడా రురుడిని ప్రేమించింది. వారిద్దరూ స్థూలకేశ మహాముని అంగీకారంతో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అదే సమయంలో స్థూలకేశుడు కొంతకాలం ఆశ్రమాన్ని రురుడికి అప్పగించి తను తపోవనానికి వెళ్ళాడు. సమయం గడుస్తుంది. స్థూలకేశుని రాక కోసం రురుడు ప్రమద్వర ఎదురు చూస్తున్నారు.